ప్రభాకర్ సీనియర్ మంత్రి అడ్లూరు కొండా సురేఖ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి లేకుండానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఇవాళ మేడారం సమీక్షా సమావేశం జరపబోతున్నారనేది ఇప్పుడు మనం కింద చూస్తున్నాం. బ్రేకింగ్ ఒకటి ఆల్రెడీ ఆ ఆధిపత్య పోరుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ కొండా సురేఖ సీతక్క. పైకి లేదని చెప్తున్నా అది ఆల్రెడీ తిరుగుతోంది. మరోవైపు అది మాట్లాడే ముందు ప్రకాష్ రెడ్డి గారు, ఒకటి పార్టీ అంతర్గత వ్యవహారం అయితే నేను చర్చ కూడా పెట్టేవాడిని కాదు, కానీ ఈ 6 మంత్రులు పొన్నం ప్రభాకరు, అడ్లూరు లక్ష్మణు, వివేకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క 6 మంత్రులు. సరే ఒకళ్ళిద్దరు జూనియర్లు ఉన్నా అందరూ సీనియర్లే. వాంఛనీయం కాదు అది కులాల పంచాయతీ వరకు వెళ్ళిపోయి, అంటే ఎక్కడో చిన్న స్థాయిలో ఉంటేనే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అలాంటి క్యాబినెట్ స్థాయిలో ఎలా చూస్తున్నారు, అంటే పార్టీగా ఎలా చూస్తున్నారు ఈ వ్యవహారాన్ని? నేను చాలా ఒకటి పార్టీగా మాకు సంబంధం లేదు సార్, కానీ ప్రభుత్వంగా చూస్తున్నాను సార్. అంటే ప్రభుత్వ మంత్రులు మనకు ప్రజలకు సంబంధించిన వరకు ప్రభుత్వం ఇంపార్టెంట్, అలా పార్టీతో ప్రజలకు సంబంధం లేదు. ప్రజలు అవసరం వచ్చినప్పుడు సమాధానం చెప్తారు. అయితే విషయం ఏంటంటే, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా కొట్లాడుకోకపోతే అసహజం, కొట్లాడుకుంటే అసహజం ఏం కాదు రిషి గారు, సహజంగానే కొట్లాడుకుంటారు. గతంలో కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు మన చిన్నప్పటి ఉన్నప్పుడు చూస్తున్నా ఎప్పుడు కూడా కలిసి లేవు. చెన్నారెడ్డిని దింపడం కోసం ఒక ప్రయత్నము, లేకపోతే జనార్దన్ రెడ్డి దింపడం కోసం ఇంకో ప్రయత్నము, ఆంజనేయుని దింపడం కోసం ప్రయత్నం. ఈ ప్రయత్నాలలో కొన్నిసార్లు హైదరాబాద్ లో మత కల్లోలాలు సృష్టించినటువంటి పరిస్థితి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి ఇది పెద్ద కొత్త చరిత్ర, ఇది కొత్తగా చేస్తున్నారు, ఇది అసహజమైనటువంటిది ఏం కాదు, సహజంగా జరుగుతున్నది అది. కాబట్టి దాన్ని పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు జగ్గారెడ్డి గారు ఇప్పటి మొన్నటిదా కొట్లాడి మళ్ళీ జై రేవంత్ రెడ్డి అన్నాడు, మళ్ళీ కొట్లాడుతుంటాడు. ఇది సహజంగా జరుగుతుంటది. కాబట్టి మనం ఈ మంత్రుల పంచాయతీ కూడా, ఈ పంచాయతీ పేరు మీద వాళ్ళు రోజు వాళ్ళ యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పంచాయతీని మీడియాలో పతాక శీర్షికలో ప్రజల మధ్యలో ఇదే చర్చించుకునే పని తీసుకొస్తున్నారు. దానికోసం పర్సనల్ పరువు అవి పోగొట్టుకుంటారా? అవి ఎట్లా ఉంటాయి? ఇప్పుడు వాళ్ళకి వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు సమయం తక్కువ ఉంది, ఇంకా మూడేళ్ళలో 2 నెలలు ఉంది, ఒక 2 బడ్జెట్లు అయిపోయినాయి, ఇంకా 2 బడ్జెట్లే మధ్యలో ఉండేవి. మరి దాచుకోవాలి, తెచ్చుకోవాలి, వసూలు చేసుకోవాలి, ఇవన్నిటికీ అందరూ ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారనే చర్చ. నేను ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు, ఎవరి దగ్గర తీసుకోలేదు కానీ చెప్తున్న విషయం, నాకు బిజినెస్ కూడా లేవు. కానీ అంటే ఈ చర్చ ఏంటంటే, సెక్రటరియట్ దగ్గరికి పోయి చర్చ ఏంటంటే, ఆ ఎంప్లాయీస్ ఈయనకి ఆయన ఇచ్చిండు, ఆయనకి ఈయన ఇచ్చిండు, ఈమెకి ఈయన ఇచ్చింది, ఈ ఇచ్చుడు పుచ్చుకుంటూ లెక్కలు ఎక్కువ అయిపోయినాయి. ఇది ఇస్తే ఇదేంది అని. అంటే ఇది ఏదో రకంగా అవినీతి అనేటువంటిది మరక్క అంటుతుంది. దాంట్లో ఎవరి అవినీతిని వాళ్ళకి అభిపుచ్చుకోవడం కోసం, ఆ చర్చ రాకుండా ఉండడం కోసం, ఆ ప్రభుత్వ వైఫల్యాలు కూడా బయట కనపడకుండా ఉండడం కోసం ఇదో చర్చ నడుస్తుంటది. అవకాశం దొరికింది కదా, ఇప్పుడు అవకాశం ఇస్తారు, అవకాశం దొరుకుతుంది. ఒకసారి మానవ తప్పిదాల్లో కూడా అవకాశం దొరుకుతుంది రిషి గారు. ఆ అవకాశాన్ని ఎక్స్ప్లాయిట్ ఉపయోగించుకుంటున్నారు, దాన్ని పెంచి పోషిస్తారు. పతాక శీర్షికలు టీవీలో డిబేట్స్ అవే ఉంటాయి, పేపర్లలో పతాక శీర్షికలు అవే ఉంటాయి. ఇవన్నీ కూడా సహజంగా జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని వాళ్ళ వైఫల్యాలకు అప్పుపుచ్చుకునే ప్రయత్నాల్లో ఇటువంటి నాటకాలు ఆడుతుండొచ్చు, లేదా మానవ తప్పిదాలను ఎక్స్ప్లాయిట్ చేయడం కోసం ఉపయోగిస్తున్నారు. 2 కూడా జరుగుతున్నాయి. మీకేమన్నా పొలిటికల్ గా ఉపయోగించుకునే అవకాశం ఉందా? అంటే ఈ పరిణామాల ఫలితం ఒకటే ఉంటది రిషి గారు, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చూడబోతుంది. అది మేము నిలబడగలిగితే మాకు వస్తుంది, బీఆర్ఎస్ నిలబడగలిగితే బీఆర్ఎస్ వస్తుంది. ఇది వాస్తవమైన పబ్లిక్ డొమైన్ లో మంత్రుల మధ్య ఈ చిన్న పంచాయతీలకి ప్రభుత్వమే పోతుందా? ప్రతి అంటే మీకు ప్రభుత్వ వైఫల్యాలు అనేటువంటి ప్రధాన ఎజెండా అవుతుంది. ఈ ఎజెండాలను కప్పిపుచ్చుకొని ఈ రోజుకి కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు ప్రజలు ఆలోచిస్తారు కదా రిషి గారు, ఏ ఊర్లో అయినా ఏంద్ర ఈ ఊర్లో ఈ పని అయితే ఈ పంచాయతీ. ఈ సందర్భం ఒకటే చెప్తారు రిషి గారు, ఈ సందర్భం ఒకటే గుర్తు చేస్తా. మీకు 89లో ఎన్టీ రామారావు గారు చెయ్యని పని లేదు. ఎన్టీ రామారావు అద్భుతమైనటువంటి పనులు చేశాడు అంత 5 సంవత్సరాల కాలం పాటు. కానీ ఎన్టీ రామారావు 35 మంది మంత్రులను తీసేశాడు. అదే ప్రధాన అప్పుడు జానారెడ్డి గారు ఉన్నారు, కేఈ కృష్ణమూర్తి, వసంత నాగేశ్వర లాంటి ఏమాఏమీ అంటున్నారు కదా. అప్పుడు తీసేసిన మంత్రుల ఫలితంగానే రిజల్ట్ ఏమైందో మీరు చూశారు. 89లో స్వయంగా ఎన్టీ రామారావు గారు కూడా ఓడిపోయిన పరిస్థితి వచ్చింది. ఇక మీరు కొత్తగా ప్రజలు ఆలోచించారు అనుకుంటే మాత్రం అది పొరపాటు. ఇక ఆలోచించారు అని వాళ్ళు అనుకొని ఇటువంటి కొట్లాటలే పెట్టుకుంటే అది వాళ్ళ ఇష్టం. ప్రభుత్వం మాత్రం తెలంగాణ ప్రజలకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మాత్రం చెప్పదలుచుకున్నాను. ఓకే, రవీంద్రరావు గారు ఏంటి?